హాయ్ హలో వణక్కం ఎలా ఉన్నారు? మన 2023 రౌండప్ సెగ్మెంట్లో బెస్ట్ డబ్బుడ్ ఫిల్మ్స్ ఆఫ్ 2023 చూశారు. ఇప్పుడు ద వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2023 మూవీస్ ఏంటి, అవి ఎందుకలా అయ్యాయి అనే సంగతి మీద ఒక లుక్ వేసేద్దాం. దానికంటే ముందు చాలా ముఖ్యమైన విషయం ఒకటి మీద చెప్పాలండి. సీక్రెట్ అది. ఫోన్ని మీ ఇయర్స్ దగ్గర పెట్టండి చెప్తా. అదేంటంటే సబ్స్క్రైబ్ టు అవర్ మూవీ సర్వీ ఛానల్. నెంబర్ 1 ఆన్ ద లిస్ట్ ఈస్ స్కంద ది అటాకర్. అంటే సినిమాలో కూడా హీరో వద్దన్న దాడి చేస్తానే ఉంటాడు. తెలంగాణ సీఎం కొడుకు ఆంధ్ర సీఎం కూతురిని లేపుకొచ్చేస్తాడు. వీళ్ళ గొడవలో మన హీరో ఎలా ఎంటర్ అయ్యాడు, వాళ్ళకి మన హీరోకి అంటే సినిమాలో హీరోకి అసలు పేరే ఉండదు అనుకోండి. తనకి సంబంధం ఏంటి అనేది బేసిక్ స్టోరీ లైన్. జనరల్గా ఒక్కో మూవీలో ఒక్కో ఆస్పెక్ట్ బాగోదు, కానీ ఇందులో మాత్రం అసలు ఏ ఆస్పెక్ట్ కూడా బాగోదు. స్టోరీ, మ్యూజిక్, ఎడిటింగ్, డైరెక్షన్, ఫైట్స్ ఇలా అన్ని జనక్ పాయలనమాట. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్తో పాటు రామ్ యాక్టింగ్ కూడా బాగుంటుందండోయ్. కాకపోతే ఈ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఉంది కదా, అవి ఏదో మ్యాండేట్గా ఇవ్వాలి కాబట్టి బాగుంటాయి. ఇవి కూడా లేకపోతే మన మరణ శాసనాన్ని మనమే రాసుకున్నట్టు లెక్క. ఒక్కో సీను ఒక్కొక్క ప్రీషియస్ పరలు. అదేనండి ఆణిముత్యం అనమాట. ఓలమ్మో సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ స్టఫ్ ఇస్తారు. బాంబ్ బ్లాస్ట్లు, షాకులకి యాక్టర్స్ బట్టలు కూడా ఎగిరిపోయే రేంజ్లో గాలి ఎఫెక్ట్లు. గాలికి బట్టలే కాదు, మనుషులు కూడా గాలి వెళ్ళినట్టు బేస్మెంట్లు బద్దలైపోయినట్టు ఉండేలా అలా నించున్న చోట నుండి తిరుపతి వయ్య కాణిపాకం దాకా ఎగిరిపోతారు. నాకు తెలిసి సినిమా బడ్జెట్ డిస్కషన్లో ఫ్యాన్లకు 10 కోట్లు వేసుంటారు సార్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో వీడియోయే చేయొచ్చు ఈ మూవీ మీద సపరేట్గా. ఓటీటీలోకి వచ్చాక మీమ్స్, ట్రోల్స్ ఇలా వీటి రూపంలో మనం ఎప్పటికీ ఇంకా మర్చిపోలేని రాడ్డు రంబోలని ఇచ్చారు మన సెన్స్లెస్ మాస్ డైరెక్టర్ బోయ గారు. ఇంత చేసినా నేను దింపింది అవతార్ లాంటి గొప్ప సినిమా అనే ఫీలింగ్లో ఉన్నారాయన. ఇది మనం గుర్తించాల్సిన పాయింట్ ఇక్కడ. నెంబర్ 2 ఏజెంట్. మీకు ఎప్పుడైనా 90mm రాడ్ దిగినట్లు ఫీలింగ్ వచ్చిందా? ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా ఏజెంట్ మూవీ చూడాల్సిందే. అయ్యగారే నెంబర్ 1. అదేనండి మన అఖిల్ అక్కినేని వైల్డ్ సాలి అనుకుంటూ వైల్డ్గా రాడ్ దింపేసింది ఏజెంట్. స్టోరీ మొత్తం ప్రిడిక్టబుల్. కంట్రీని కాపాడటం కోసం ఒక అండర్ కవర్ ఏజెంట్గా అఖిల్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అంతే. లిటరలీ హీ గేవ్ హిస్ బ్లడ్ అండ్ స్వెట్ టు ద ఫిల్మ్. ఎస్పెషల్లీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ రియలీ గ్రేట్. కానీ స్టోరీలోనే పాసలేదు. అండ్ విలన్ రోల్ చేసిన డైనో మోరియా పర్ఫార్మెన్స్ ఓకేజ్గా ఉన్నా కూడా లిప్సింగ్ లేకపోవడం వల్ల టార్చర్ ఫీలింగే వస్తుంది. మమ్ముట్టి ఈ రోల్ అసలు యాక్సెప్ట్ చేశారో కూడా ఎప్పటికీ అర్థం కాలేదండి. ఫస్ట్ హాఫ్ అలా లాగేశాడు అండ్ మంచి ఇంటర్వెల్ బ్లాక్ సెట్ చేసుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక అస్సలు కూర్చోలేము. రొటీన్ సీన్లు అండ్ బోనస్గా విఎఫ్ఎక్స్ అయితే వర్స్ట్ అనే పదం చాలా చిన్నది. అండ్ హీరోయిన్ సాక్షి రోల్ని ఇన్స్టాలో రీల్స్ చూసి తీసుకున్నారు. అండ్ అప్పుడే మనం గెస్ట్ చేయాల్సింది ఆమె రోల్ పెద్ద బకరా అని. అసలు హిప్హాప్ తమిళ కూడా ఏం కొడతావులే అన్నట్టు ఉంటుంది. మ్యూజిక్ అంతా కూడా లైట్ తీసుకున్నట్టు. సురేందర్ రెడ్డి వీకెస్ట్ వర్క్ ఏజెంట్ సినిమా. ఓటీటీలో కూడా ఎప్పుడు వస్తుంది అంటున్నారు, కానీ అసలే అడ్రస్ లేదు ఎప్పటిదాకా. నెంబర్ 3 బోలాశంకర్. మెహర్ రమేష్. ఈ పేరు ఒకటి చాలనుకుంటే లిస్టులోకి ఈ సినిమా పేరు రావడానికి. మెహర్ బాబాయ్ ఈ మూవీకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఉన్న డీసెంట్ స్టోరీతో మన బాస్ని బాగా ప్రజెంట్ చేసి మంచి సీన్స్ పడేలా చూసుకుంటే చాలు. అట్లీస్ట్ అబోవ్ యావరేజ్ అని అయ్యేది, ఎందుకంటే ఇది ఒక రీమేక్ కాబట్టి. కానీ ఇలా వదిలేస్తే మనం లాట్ మెహర్ ఎందుకు అవుతాం అనుకున్నాడో ఏమో, కానీ ఇక్కడే మన మెహర్ అన్న టచ్ ఇచ్చి ఈ మూవీ ఒరిజినల్లోని మెయిన్ హైలైట్స్ అదేనండి. ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ అన్నీ పీకేసి వాటిని నార్మల్ సీన్స్ లాగా పెట్టేసి గబ్బు చేశాడు. ఇవన్నీ పీకేసి మనోడు రష్మి, శ్రీముఖితో కొత్త ట్రాక్స్ యాడ్ చేశాడు. ఇంకా వాటి విషయానికి వస్తేనా ఓరి బాబోయ్, మెహర్ క్రింజా మజాక దారుణాలవి. కంత్రి, శక్తి, షాడో ఇవన్నీ ఒరిజినల్ మాస్ క్రాప్ అయితే ఈసారి రీమేక్తో దింపుతారా మీకు రాడ్ క్రాప్ అని దింపాడన్న. అదిదా మెహర్ టచ్. పాటలు పెద్ద ఫ్లాప్ అయితే బీజిఎం రాడ్ మాస్ ఫ్లాప్. ఇది మెహర్ సినిమా, అందుకే మాకు ఈ కర్మ. పండకి వాల్టర్ వేరేతో ఫామ్లోకి వచ్చిన మన బాస్ని మన స్వాతంత్ర దినోత్సవానికి మళ్ళీ కోలేని ఫ్లాప్తో గిఫ్ట్ ఇచ్చాడు మెహర్ అన్న. అయినా మన బాస్ తప్పు కూడా ఉందిలేండి. అసలుకే రీమేక్, అందులోని సెన్సేషన్ డైరెక్టర్. ఇంకేం చేస్తాం చెప్పండి. మళ్ళీ ఎలివేషన్కి ఏం తక్కువ లేదు. నాకు తెలిసి ఇంటర్వెల్కి మీరు తెచ్చుకున్న పేపర్స్ అయిపోతాయి, ఎక్స్ట్రా పట్టుకెళ్ళండి అంట. మెహర్ బాబే తీసుకో, మా పొల్లు దన్నారు తీసుకొని ఇష్టం. నెంబర్ 4 శాకుంతలం. మహాభారతంలోని శాకుంతల అండ్ దుష్యంతుల మధ్య ఉన్న గ్రేట్ ఎపిక్ లవ్ స్టోరీని డిపెక్ట్ చేసుకుని తీసిన ఈ ఫిలిం చూశాక ఇది సినిమానా లేక సీరియలా లేదా చిన్నప్పుడు మనం చూసిన అక్బర్ అండ్ బీర్బల్ కథలు లాంటి బొమ్మలా అని అర్థం కాలేదు భయ్య. జనరల్గా గుణశేఖర్ గారి సెట్స్కి పెట్టింది పేరు, కానీ ఇందులో అవి ఇటు సెట్స్కి గ్రీన్ స్క్రీన్కి మధ్య ఎక్కడో ఆగిపోయాయి భయ్య. ఇంకా సమంత యాక్టింగ్ అయితేనా ఇలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ తిరిగి చెయ్యలేనంత రేంజ్ ఆక్వర్డ్గా ఉంటుంది.
ఇంకా తన ఓన్ డబ్బింగ్ ఇంకొక బిగ్ 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 లెట్ ఉంటుంది ఫిలిం. 90 crores పెట్టి తీసామని తెగ ప్రమోట్ చేశారు, కానీ ఎక్కడ అది కనబడదు. సాంగ్స్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ ఇలా అన్ని వర్స్ట్ అనే కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ వస్తుంది ఈ మూవీకి. ఏదైనా బాగుంది అంటే అది మన మంచురా అన్న, అదేనండి మోహన్ బాబు గారి యాక్టింగ్ తప్ప మిగతాదంతా ఘోరాతి ఘోరం. ఒకప్పుడు తోప్ మూవీస్ తీసిన గుణశేఖర్ గారి నుండి ఇలాంటి అవుట్పుట్ అసలు ఎక్స్పెక్టే చేయలేదు. హీ రియలీ నీడ్ టు అప్డేట్ హిమ్సెల్ఫ్. థియేటర్, ఓటీటీలోనే కాదు టీవీలో కూడా చూడలేనంత గొప్ప అనుభవం ఈ సినిమా. నెంబర్ 5 మీటర్. కిరణ్ అన్న వినరో భాగ్యము విష్ణు కథతో హిట్ కొట్టాడని అనుకుంటే మళ్ళీ మూవీతో అబ్బే ఇంకా మనోడే మారలేదు పొల్లారావు అని అర్థమైపోద్ది. పోలీస్ అంటే ఇష్టం లేని హీరో వాళ్ళ నాన్న కోసం పోలీస్ అవుతాడు. అలా ఎందుకు అయ్యాడు అన్నది మీరు తెలుసుకోకపోయినా పెద్ద నష్టం లేదులేండి. ఎందుకంటే అక్కర్లేని ఎలివేషన్స్, సాంగ్స్, ఫైట్స్, లవ్ ట్రాక్ ఇలా చాలానే ఉంటాయి. ఇందులో హీరో పోలీస్ డ్రెస్ ఉంటుంది భయ్యా, అది ఏమన్నా కూడా అర్థం కాదు. చెప్పా కదా, క్రింజ్కే క్రింజ్. ఇంకా మన కిరణ్ అన్న యాక్టింగ్ కూడా అందంత మాత్రమే, తన వాయిస్ మాడ్యులేషన్ కూడా విసుగు పుట్టిస్తుంది. అసలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్కి ఎలా ఒప్పుకున్నారు ఈ మూవీకి నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు భయ్య. నెంబర్ 6 రూల్స్ రంజన్. ప్రతిసారి దీనింటేమిట్రా మళ్ళీ కిరణ్ అన్నే ఎంట్రీ ఇచ్చాడుగా ఈ మూవీతో. ఈ ఇయర్ మేటర్ అనే కళాఖండం తర్వాత ఇంతకంటే చెత్త సినిమా రాదని ఫిక్స్ అయిపోయా, కానీ ఎక్కడో చదివే భయ్యా, కిరణ్ అబ్బవరు నెవర్ డిసప్పాయింటింగ్ అస్ అని. ఈ లైన్ అక్షరాల నిజం. ఇప్పటి వరకు చూసిన రాడ్ మూవీస్ని తలదన్నేలా రూల్స్ రంజన్ అనే క్యూట్ రాడ్ దింపేశాడు. అది ఎంత లోతో ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. ఈ సినిమా థియేటర్స్లో చూసిన వాళ్ళందరికీ బాగా తెలుసు, అందులో నేను కూడా ఒకరిని. అవుట్డేటెడ్ స్టోరీని ఇంత అవుట్డేటెడ్గా చూపించడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యారు మూవీ టీం. ఇంకా కామెడీ ట్రాక్స్ ఉంటాయి భయ్యా. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? మూవీలో ఏదైనా పాజిటివ్ థింగ్ ఉందంటే అది ఒక సమ్మోహనుడ సాంగ్ మాత్రమే, కానీ ఆ సాంగ్ ప్లేస్మెంట్ మాత్రం వరస్ట్. అండ్ ఆ సాంగ్ వచ్చే టైంకి మూవీ ఎప్పుడో అస్సాంకి వెళ్ళిపోయింది. అబ్బవరు ఈ మూవీ ప్రమోషన్స్లో కొన్ని మూవీస్ని మొహమాటం కోసం ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. మేబీ ఇది కూడా అలానే చేసాడేమో, మరి నాకైతే తెలీదు. ఇక నుండైనా తను చేంజ్ అయ్యి మంచి మూవీస్ తీస్తే బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉన్నాం, బికాస్ హీఈస్ టాలెంటెడ్ యార్ యాక్చువల్లీ. నెంబర్ 7 రామబాణం. అదో పెద్ద కోమా స్టోరీ, కామాలు లేకుండా చెప్తా. హీరో వాళ్ళన్న చాలా మంచోడు, పక్కోళ్ళకి అన్నం పెట్టి దాంట్లో తన సంతోషాన్ని వెతుక్కుంటా ఉంటాడు. హీరో మాత్రం వాళ్ళ అన్న జోలికి ఎప్పుడు వస్తే వాళ్ళని వదిలిపెట్టాడు. ఇలా చిన్నప్పుడు ఒక బయట కొట్టపడడం వల్ల హీరో వాళ్ళ అన్న కదా నచ్చక ఇంటి బయటికి పంపేస్తాడు వాడు హీరోనే. మన హీరోయిన్ తక్కువ చెప్పండి, ఇంటింటికి బయటికి వెళ్ళాక హీరో పెద్ద డాన్ అయిపోతాడు. అలా డాన్ అయ్యాక తర్వాత వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ అన్న విలన్ వల్ల ఇబ్బందుల్లో ఉంటాడు. ఇంకా మనోడికి పౌరుషం పొంకొచ్చి వాళ్ళ అన్న వాళ్ళతో ఉంటూ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడన్నదే కథ. అమ్మయ్య అయిపోయింది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యవా? ఏంట్రైడు బాయ్, హిందీలో బాసు, ఇలా ఈ సినిమా కథలన్నీ మార్చి చెప్తున్నాడు అనుకుంటున్నారా? మార్చి ఆలో అదే తీశారు భయ్యా. 1980s and 90s టైప్ స్టోరీ, హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కామెడీ ఇలా చాలానే ఉంటాయి. హీరో వాళ్ళ వదిన ఏడుస్తుంటే హీరో వెళ్ళి తన కంటి డై డ్రాప్ పడకుండా పట్టుకోవడం ఉంటుంది భయ్యా పరిగెట్టుకుంటూ. అబ్బాబ్బాబ్బా ఇలాంటివి చెప్పుకోవడానికి మరెన్నో తీపి గుర్తులు సినిమా. గోపీచంద్ లాంటి పర్ఫార్మర్ అండ్ కటౌట్ పెట్టుకుని ఏంటో సీన్స్ అసలు. ఆయన కూడా తనకి తగ్గ సినిమా ఒక్కటి తెస్తే మళ్ళీ చూడాలనుంది. హోప్ ఈ బౌన్సెస్ బ్యాక్ విత్ భీమా అండి. నెంబర్ 8 ఆదికేశ్వ. ఇది ఎప్పుడు వచ్చింది అని మాత్రం గూగుల్ చేయకండి. రీసెంట్గా బోయమాకి పోటీగా, అలాగే న్యూటన్ మాకి ఫ్రెండ్ లిస్ట్లోనే మొన్న నవంబర్లోనే యాడ్ అయింది ఈ సినిమా. మామూలుగా మనం ఎంతగానో రక్తాలు చిందిస్తే కానీ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వం, కానీ ఇక్కడ మాత్రం మనం 2 సొల్లు మాటలు చెప్తే 12 లక్షల ప్రయాణం జాబ్ ఇచ్చేస్తారు. సరే ఓకే డైజెస్ట్ చేసుకుందాం, కానీ అదేంటో భయ్యా, హీరో ఎంటర్ అవ్వగానే ఎవడొకటి కష్టం వచ్చిద్ది, అది మన అన్న చూసి సాల్వ్ చేసేయటం. స్త్రీలు ఇంప్రెస్ అయ్యి ఇద్దరు కలిసి డించక్ అని డ్యాన్స్ వేసేయటం. మళ్ళీ మనోడు ఎవడొక హెల్ప్ చేస్తాడు, మళ్ళీ పాప ఇంప్రెస్ అయ్యి డించక్ అని డ్యాన్స్. ఇలా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. ఇంటర్వెల్కి బాబు చిట్టి నువ్వు ఎవరో తెలుసా అంటూ మనోడి దగ్గర ఒక బ్యాచ్ వచ్చింది. ఏంట్రా అంటే వీడు కాదంట, వీడు ఎవడో పెద్ద మనిషి కొడుకంటే, అది కూడా రాయలసీమ, అదే ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అదేనండి. ఉఫ్ఫో ఇంకెన్నాళ్ళు భయ్యా ఇలాంటి స్టోరీలు ఏది ఎత్తారు, ఎప్పుడో మన ముందు జనరేషన్ నుండి వస్తున్నాయి. సరే రొటీన్ స్టోరీ అనుకుందాం. ప్రజెంటేషన్ బాగుందా అంటే ఉంటే ఫైట్, లేకపోతే పాట. ఫైట్ ఎక్కాలి అంటే ఆ ఫైట్కి ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్ ఆర్ ఎమోషన్ ఉండాలి. అప్పుడే ఆ ఎలివేషన్కి కానీ ఫైట్కి కానీ మనం కరెక్ట్ అవుతాం. ప్రాపర్ ఎమోషన్ సిచ్యువేషన్ పెట్టుకోకుండా ఏదో ఫైట్ మాస్టర్ని, డ్యాన్స్ మాస్టర్ని పెట్టుకొని 4 ఫైట్లు 4 పాటలు మన మొఖాన కొడితే ఎలా భయ్యా చెప్పండి. లాస్ట్గా ఒక షాట్ గురించి స్పెషల్గా చెప్పాలి భయ్యో. ఒకడిని బతుకుంటే అంట హీరో వెళ్ళి తగలెట్టేస్తాడు, ఆ నిప్పులో నుండి సిగరెట్ ఎలికించుకుంటాడు మనోడు. ఏంటి భయ్యా ఈ దారుణం అసలు. నిజంగా లిటరల్లీ బోయా మావనే ఎంతో కొంత బెటర్ అనిపించింది. ఇంకా పంజాబ్ వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ అయితేనా చాలా నేర్చుకోవాలి. చూద్దాం ఫ్యూచర్లో ఏమొద్దు. నెంబర్ 9 గాంధీవదారి అర్జున.
కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలని ఇండియాతో పాటు యుఎన్ఓలో ఉన్న చాలా కంట్రీస్ డిసైడ్ అవుతాయి. ఈ మీటింగ్ ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని విలన్ డిసైడ్ అవుతాడు. మధ్యలో హీరో విలన్ని ఎదుర్కొని కంట్రీ సేఫ్టీ కోసం ట్రై చేస్తాడు. స్టోరీ అంతా బాగానే ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్లో జీవం లేదు. అన్నీ ఉంటాయి కానీ ట్రీట్మెంటే వర్స్ట్. జీరో ఇంపాక్ట్ ఉంటుంది మూవీ మొత్తం. ఇలాంటి ఒక థ్రిల్లర్ మైండ్ బ్లోయింగ్ బీజం ఉండాలి, బట్ నాట్ అట్ ఆల్ వర్క్డ్ అండి. గట్టిగా మాట్లాడితే వరుణ్ తేజ్ యాక్టింగ్ అసలు ఇంపాక్ట్ ఉండేలానే ఉండదు. ఇది వరుణ్ ప్రాబ్లం కాదు, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ప్రాబ్లం అది. అసలు ఏ యాంగిల్లో కూడా హీరో యాక్టింగ్ క్యాపబిలిటీస్ని వాడుకోలేదైనా. విలన్ని అంత పవర్ఫుల్గా చూపిస్తారు కానీ సిల్లీగా చంపేస్తారు. ఇంకా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక్క సీన్ కూడా ఎంగేజ్ చేసే విధంగా ఉండదు. బయట జరిగే ఎన్వైరన్మెంట్ కాన్ఫ్లిక్ట్ ని హీరో మదర్కి లింక్ చేసే సీన్స్ మాత్రం టూ బ్యాడ్. అంత ఎమోషనల్ సీక్వెన్స్ ని ఇంత చెత్తగా తీస్తారేటబ్బా అనిపిస్తుంది నాకైతే. పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాం. ఇదే కాకుండా చాలా లిబర్టీ కూడా తీసుకుంటారు. ఏంట్రా నైనా అనిపిస్తుంది. మొత్తం మూవీ చూశాక దీనికి గాంధీ ఉదారి అర్జున అనే టైటిల్ కాకుండా అస్త్ర సన్యాసం చేసిన అర్జున అనే టైటిల్ పెడితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్లీ నెంబర్ 10 ఆన్ ద లిస్ట్ ఈస్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఒక బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్ తన లీడ్ రోల్గా మిస్ అయిన క్యారెక్టర్ని తన రియల్ లైఫ్లో అడాప్ట్ చేసుకుని ఒక ఊరికి దేవుడు ఎలా అయ్యాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. నార్మల్గా బాగానే ఉన్న స్టోరీ లైన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటేనా ఈ మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. కానీ అక్కర్లేని స్పూఫులు చేసి సినిమాలో స్పూఫ్స్ ఉన్నట్టు కాకుండా స్పూఫుల్లో సినిమా ఉన్నట్టు తీశారు మన డైరెక్టర్ వక్కంత వంశీ గారు. యాజ్ అ రైటర్గా మంచి స్టోరీ లైన్ రాసుకున్నారు, బట్ యాజ్ అ డైరెక్టర్గా ఈ ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ప్రాపర్లీ. నార్మల్గా ఆయన ఫస్ట్ మూవీ యాజ్ డైరెక్టర్గా చేసింది నా పేరు సూర్య నాయల్ ఇండియా. అందులో సీరియస్నెస్ ఎక్కువ అయిందని కామెంట్స్ రావడంతో ఇందులోని ఒక కామెడీ టచ్ చేద్దామని చెప్పి ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఉన్నారు. అండ్ అదే మూవీకి మెయిన్ బ్యాక్లాష్ అయింది. మూవీలో ఏదైనా పాజిటివ్ ఉంది అంటే అది రావు రమేష్ గారి కామెడీ మాత్రమే. ఇంకా మన హీరోయిన్ శ్రీలీలని అయితే సాంగ్స్ కోసం మాత్రమే పెట్టుకున్నారు. హీరో నితిన్ పర్ఫార్మెన్స్ కూడా ఓకేజ్గానే ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ తప్ప ఇంకా ఏ సీన్ కూడా అంత ఇంపాక్ట్ అనిపించదు. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం ఆర్ మెయిన్ ఫ్లాస్ ఆఫ్ ద మూవీ. ఒక్క సాంగ్ కూడా క్యాచీగా ఉండదు. హ్యారీ జయరాజ్ మ్యాజిక్ కంప్లీట్గా మిస్ అయింది మూవీలో. విలన్ రోల్లో కూడా అంత ఇంపాక్ట్ కూడా ఉండదండి. చాలా రోజులకి స్క్రీన్ మీదకి వచ్చిన రాజశేఖర్ గారి రోల్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆయన ఏంటో కానీ ఎన్నో మంచి విలన్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్కి నో చెప్పి ఈ రోల్కి ఎలా యాక్సెప్ట్ చేసినా నాకైతే అర్థం కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉన్నాయి. ఫ్రాంక్గా మాడుకుంటే ఓటీటీలో కూడా స్కిప్ చేయొచ్చు పోయే సినిమాని ఈజీగా. సో ఇవండి మా టాప్ వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2023. మీకు ఈ మూవీస్లో ఏది యాడ్ చేయాలో చెప్పండి. అలానే 2023లో మీకు బాగా విసుగు పుట్టించిన మూవీస్ ఏదో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు బాయ్. దిస్ ఇస్ టీమ్ మూవీస్ ఫర్ యూ.